అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందని చెప్పనేటువంటి ప్రశ్న కూడా తలెత్తే పరిస్థితుంది అలా. నిన్నాక మొన్న కరీంనగర్లోనే తుపాకులు కాల్చేటువంటి పరిస్థితి, నగల దోపిడీ జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి గారి మీద దాడికి పాల్పడి ప్రభుత్వాస్తులు ధ్వంసం చేసినరో మీరే స్వయంగా పోలీస్ అధికారులతో మాట్లాడి PDPP4 యాక్ట్ పెట్టించాలా, నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టించాలా, నిజాయితీ కలిగినటువంటి నాయకులుగా మీరు ఉన్నట్టయితే, ఒక నిబద్ధత కలిగినటువంటి ప్రజాసేవ కోసం వచ్చినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి గారు తక్షణమే పోలీస్ కేసు పెట్టి వాళ్ళందరూ అరెస్ట్ చేసి కరీంనగర్ పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే ఎవరైతే ఈ దాడిలో పాలు పంచుకున్నారో, ఆ దాడికి వ్యూహకర్తున్నాడో, ఆ దాడి పాల్పడ్డ అందరూ కూడా వెంటనే అరెస్ట్ చేయాలా. ప్రభుత్వ ఆస్తులు ఎవరు చేసినా కానీ పెట్టేటువంటి యాక్టు PDPP4. మీ లోపల కమిట్మెంట్ ఉన్నట్టయితే, లా అండ్ ఆర్డర్ కాపాడాలనేటువంటి ఆలోచన మీకు ఉన్నట్టయితే ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పని